చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే సార్ నీ ప్రతి సినిమా స్క్రిప్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సార్ ఒక సినిమా ఒక్కొక్క సినిమాకి సంబంధం ఉండదు సార్ మరి రైటర్స్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు సార్ నువ్వేమని కూర్చుంటావు? నేను ఒక కథ వినడానికి వెళ్ళినప్పుడే ఇది నాకు నచ్చదు, నేను ఈ సినిమా చేయట్లేను అని డిసైడ్ అయ్యి వెళ్తా సార్. ఆ మైండ్ సెట్ లో ఉన్నప్పుడు కూడా ఇంప్రెస్ అయినా అంటే అది చేసే సినిమానే అని. ఈ కుర్రాడు చాలా సాడ్. అంటే అంత మొండిగా మనము ఆల్రెడీ ఒప్పుకోవద్దు అన్న మైండ్ సెట్ తో పోయినప్పుడు కూడా మనకి నచ్చింది అంటే ఆ కథ ఇంకా వ్యాలిడ్ అని సార్. నాకు ఇవన్నీ మరి కొత్త టిప్స్ మాకు జరుగుతుంటే అలా. ఇప్పుడు విశ్వక్స్ అంటే ఏదో రాసుకుంటాడు తీసుకుంటాడు, నువ్వేంటి రాసుకోవడం వరకు ఆగిపోయావు డైరెక్షన్ ఎప్పుడు? మనం మన ఫ్రెండ్స్ తోటి మనతోటి వాళ్ళతోటి కలిసి అందరితో సినిమా చేసుకుంటున్నప్పుడు ఈ జాబ్ ఇతంది ఈ జాబ్ అతంది అనే లైన్స్ బ్లర్ అయిపోతాయి సార్. అందరం కలిసి చేసుకుంటున్నాం ఏ పనైనా సరే అనే టోన్లోకి వచ్చేస్తుంది సార్. సో నాకేంటంటే నా డిఓపి, నా ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ అందరూ కూడా అన్నిటికీ అందరూ ఉంటారు సార్. మ్యూజిక్ సిట్టింగ్కి వెళ్తే అందరూ గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి మనం అయితే ఎట్టి పరిస్థితిలో ఈ సినిమా తీరాల్సిందే అని డిసైడ్ అయిపోయి కూర్చుంటాను సార్. అసలు ఈ పని నాది కాదు అనేవాడు అసలు సెట్ లో ఉండకూడదు సార్. ఏ పనైనా మందే అనే టోన్ లో చేసుకోవడం వల్ల అందరం కలిసి చేసుకుంటాను సార్. నీకు అఫీషియల్గా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్నాను. నిజంగానా సార్? నేను ఎప్పుడే రెడీ, ఓపెన్ ఆఫర్. డన్ సార్. అంటే ఈ సందర్భంగా నాతో ఒక డైలాగ్ చెప్పించాలి ఇప్పుడే. లేవండి ముందు ఇదే బాడీ, ఎందుకంటే డైలాగ్ చెప్పేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఫ్యాన్సా హీరోయిన్ అని అడుగుతా సార్. హీరోయిన్ ఇంపార్టెంటా ఫ్యాన్స్ ఇంపార్టెంటా నేను అడుగుతా సార్. అని అనగానే మీరు మింగితే షేప్ అవుట్ అయిపోతావు, మసాలా వడే అని సార్. బాలయ్య గారు, మీకు హీరోయిన్ ఇంపార్టెంటా ఫ్యాన్స్ ఇంపార్టెంటా? ఎంగితే షేప్ అవుట్ అయిపోతావు, మసాలా పడే. సిద్ధు నీకు ఛాన్స్ ఇస్తున్నా సార్. విశ్వక్షి సార్ డైరెక్షన్ ఇచ్చా, ఓకే సార్. నీకు సార్ ఇప్పుడు డాన్స్ డైరెక్షన్ ఇస్తా, నాతో డీజే టీంలో చెప్పించాలి. రండి సార్. ఈ పాట సినిమాలో కొరియోగ్రాఫ్ చేసింది మాస్టర్ సార్. మీ పాట చూసే ఆయన పిలిచాను సార్. మీరు ఆ జాకెట్ తీసేస్తూ స్టెప్ ఒకటి అఖండ స్టెప్ సార్, సేమ్ మాస్టర్ సార్. ఆ సాంగ్ చూసే పిలిచాను సార్. భాను మాస్టర్ నీకంటే బాగా చేసా కదా స్టెప్. డెఫినెట్లీ సార్. నా స్టెప్ మీరు వేయడం నేను చూసాను సార్, విచ్ ఇస్ అ వెరీ కూల్ విజువల్ సార్. అయితే నాకంటే విశ్వక్సేన్ బాగా చేశాడు కదా. అతను డైరెక్టర్ కాదు సార్, అతను చేస్తాడు సార్.